ओम शांति। ब्रह्मा बाबा जीवित चरित्र एपिसोड 11। व्यापार के अवकाश। भविष्य में होने वाले महाविनाश को देखकर दादा का मन अब अपने व्यवहार से जान चुका था। उसे समेटने के लिए वहां से कोलकाता गए। उन्हें अब सब हीरे पत्थरों की तरह दिखाई देने वाले। वे बोले, यह तो झूठा व्यापार है। उन्होंने अपना भागीदार से कहा, अब हमें छुट्टी दो। उसने कहा, यह कैसे होगा? दादा की भागीदार किसी राजा को पहचान सकता। उनसे सोचा, दादा मुझे छोड़ जाएगा तो बड़ी कठिनाइयां होगा। उससे शायद यह सोचा कि पता नहीं दादा क्यों नाराज हो गए और पता नहीं वह कितना हिस्सा मानने, परंतु दादा ने उन्हें स्वतंत्र देते हुए कहा, मैं किसी मतभेद के कारण नहीं जा रहा हूं, बल्कि इसलिए जान चाहता हूं। मुझे अब यह धंधा झूठा लगता है। సో నిన్న మనం దాదాకి ఏ విధంగా మహావినాశనం సాక్షాత్కారమైందో తెలుసుకున్నాం కదా. ఆ మహావినాశనం సాక్షాత్కారం అవ్వగానే దాదా మనసు ఇంకా వ్యాపారం పైన అసలు ఉండట్లేదు. ఇంకా అన్ని సర్దుకోవడం స్టార్ట్ చేశారు. వ్యాపారం అంతా సర్దుకోవడం స్టార్ట్ చేయడం ఈ ప్రాసెస్ లో కోల్కతా వెళ్లారు. దాదాకి ఆ వ్యాపారంలో ఉన్న వజ్రాలు కూడా ఒక రాళ్లగా అనిపించాయి. ఇదంతా అసత్యమైన వ్యాపారం అన్నారు. తన బిజినెస్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో అతనికి కూడా చెప్పారు, ఇంకా నాకు నువ్వు సెలవు ఇచ్చేసే, నేను ఈ వ్యాపారం చేయలేనని. ఆ పార్ట్నర్ అన్నారు, అది ఎలా పాసిబుల్? మీకు ఏదైనా రాజుతో పడనీకుండా అయిపోయిందా? లేకపోతే మీరు ఏమన్నా ఎక్కువగా వాటా కోసం ఈ విధంగా చేస్తున్నారా? మాకు అర్థమే కావట్లేదు. మీరు ఏదైనా విషయంతో కోపమై ఈ విధంగా డెసిషన్ తీసుకున్నారా? దానికి దాదా క్లియర్ గా చెప్పారు, నేను ఏ మతభేదాల కారణంగా ఇలాంటి డెసిషన్ అయితే తీసుకోలేదు. ఇదంతా ఒక అసత్యమైన వ్యాపారంగా నాకెప్పుడు అనిపిస్తుంది. నాకు ఈశ్వరీయ ఒక సౌండ్, ఒక ధ్వని అనేది వచ్చింది. ఈ కలియుగ మహా వినాశనం జరుగుతుంది. నేనింకా ఈశ్వరీయ సేవలో ఉండిపోవాలి. నేనిక ఈ ఈ పాత ప్రపంచంలో నా లెక్కాచారాలను సమాప్తం చేసుకోవాలి. నాకు ఎలాంటి రకమైన ఇష్టం అనేది లేదు. अब पहले बता हुए दादा को एक चाचे थे जो काका मूलचंद के नाम से प्रसिद्ध दानी थे. दादा ने उन्हें वचन दिया कि उसका सदा व्रतन चलता रहेगा. दादा दान कर्म में उन्हें काफी अधिक सहयोग देते थे. अब कोलकाता में उन्हें अपने बगीदार से हिसाब कराना था. उन्हें इसी धंधे से काका के बीमारी पड़ जाने के द्वारा दादा के पास आया है. दादा ने बगीदार के साथ हिसाब नहीं किया, बल्कि उन्हें बगीदार के वकील द्वारा हिसाब को फैसला करने से संबंधित को जो कागज मिले, उन्हें कागजों पर हिसाब किताब को उन्हें ठीक मान लिया. तब उन्होंने घर पर तार लिया. उसमें लिखा था कि अल्फ को अल्लाह मिले, बो के मिली झूठी बादशाही, आई तार अल्फ को हुआ रेल की राही. దాదా ఈ విధంగా తన పార్ట్నర్ తో చర్చించాక, దాదా యొక్క పెద్దనాన్న ఉన్నారు, మూలచంద్ అతని పేరు. అతని దగ్గర కూడా దాదా వెళ్ళేసి ఈ మొత్తం లెక్కలంతా రాశారు. ఇవన్నీ లెక్కల తర్వాత దాదా చాలా క్లియర్ కట్ గా, బ్లైండ్ గా వారు ఎంత రాసినా అంత ఒప్పుకున్నారు. ఎందుకంటే దాదాకి ఒకటే ఒకటి ఉంది, అల్ఫ్ అల్ఫ్కి అల్లాహ్ లభించేశారు. ఇక ఇవన్నీ అసత్యమైన రాజ్య పదవులు, అసత్యమైన కాగితాలు, నేనింక వీటిని ఏం చేసుకోవాలి? ఈ విధంగా దాదా ఎంతో విచార సాగర మంతనం నడుస్తూ ఉండేది. తమ జీవితం పూర్తిగా మార్చేసుకున్నారు. మిగతాది రేపటి ఎపిసోడ్ లో కంటిన్యూ చేద్దాం. ఓం శాంతి.